1 ఇళ్ళకు రోల్ లైట్ 4 లైట్ ఇప్పుడు లాస్ట్ 4 సీజన్ బాగా మారుతుంది సీజన్ అంటే 4 సీజన్ డ్రైనేజ్ కట్టాలి మనం పెట్టవచ్చు మీటింగ్ 14-15 మీటింగ్ పెడతాను సార్ ఇది ఒక సమస్య మా చెత్త బండి పాడవుతుందంటే ఎంత ప్రాబ్లం అవుతుందంటే ప్రతి నెల చెప్తున్నాం ఈ నెల అయిపోతుంది ఆ నెల అయిపోతుంది అని చెప్తున్నారు ఏ నెల కూడా మాకు చెత్త బండి వస్తలేదు సార్ మీకు తెలుసా మున్సిపల్ ఆఫీస్లో ప్రజా దర్బార్ అని ప్రోగ్రామ్ పెట్టారు చైర్మన్ కమిషనర్ ఇది అధికారులు కానీ మా కౌన్సిలర్ సమస్యలు మా వార్డు సమస్యలే మాకు తీరుతలేవు ప్రజల సమస్యలు ఎట్లా తీరుతాయని మేమైతే అనుకుంటలేము ఎందుకంటే మా ఈ చైర్మన్ అయిన నుండి ఇవరికి ఒక్కటి కూడా సాధారణ సమావేశం జరగలేదు పోయిన మంత్ అత్యవసర సమావేశం అని పెట్టిండ్రు ఈ నెల మరి ఏమన్నా మీటింగ్ ఎందుకు పెట్టలేదంటే అసెంబ్లీ ఉంది అని అంటున్నారు కానీ మొన్న 23వ డేట్ వరకు అసెంబ్లీ ఏమున్నా అప్పుడు 23వ డేట్ వరకు మీటింగ్ కండక్ట్ చేయవలసి వస్తుండే మాకు ఈ 4-5 నెలల నుండి కూడా వార్షిక బడ్జెట్ వాళ్ళ సమస్యలు శానిటేషన్ సమస్యలు అన్ని ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకోవడానికి ఏం చేస్తున్నా మాకు అర్థమైతే లేదు ఆ సమస్యలు చెప్పమని పోయిన నేను అత్యవసర మీటింగ్లో కూడా లాగ్ బుక్స్ అడిగిన లాగ్ బుక్స్ కూడా ఎవరికి ఇవ్వలేరు ఏ మీటింగ్ కండక్ట్ చేస్తలేరు దానికోసం అని మేము ఇలా ప్రజా దర్బార్లో మా 28వ వార్డు 9వ వార్డు మా ఇద్దరి చెత్త బండ్లు పాడై 9 నెలలు అవుతుంది ఆ సమస్యలు కూడా చెప్పి మేము ప్రతి మీటింగ్లో నిలబడ్డాం కానీ వాళ్ళైతే సమస్యలే మా కౌన్సిలర్ సమస్యలు మా వార్డు సమస్యలు మేము కౌన్సిల్ మీటింగ్లో చెప్పినా కానీ ఆ సమస్యలే తీర్చలేవు ఇప్పుడు ఏమనంటే ప్రజా దర్బార్ అని పెట్టిరు మరి ఆ ప్రజా దర్బార్లో ఎన్ని సమస్యలు తీర్చినా మాకు ఒకసారి చెప్పగలుగుతారు మా వార్డులో కూడా ఒక సమస్య అని పోయిన ఒక ప్రజా దర్బార్లో ఒకరు అప్లికేషన్ ఇచ్చిర్రు ఏంటి అంటే ఒక ఆ వార్డులో పైప్ లైన్ వేసిండ్రు సీసీ వేయలేరు అని ఇక్కడ పైప్ లైన్ కూడా వేయలేరు చాలా సార్లు ఏఈ సార్ను డిఈ సార్ను మా వార్డు ఆఫీసర్ని అందరినీ తీసుకుపోయి మేము చాలాసార్లు ఆ సమస్య చెప్పినాం. ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు మామూలుగా ఎప్పుడు వచ్చే సమస్యలు వస్తున్నాయి అంటే అన్ని శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఆల్మోస్ట్ తగ్గిపోయాయి కొంచెం హౌస్ ట్యాక్స్ సమస్యలు ఇంకా చిన్న చిన్న సమస్యలు కొన్ని వస్తున్నాయి అంతకు ఫస్ట్ సారి ఎన్ని సమస్యలు అయితే వచ్చినాయో ఈసారి ఈ వారంలో చూసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోయినాయి మాకు ఏదైతే మేము చేస్తున్న పని మీద మాకు చాలా సంతోషంగా ఉంది సమస్యలు తగ్గుతున్నాయి కాబట్టి అంతేకాకుండా రెయినీ సీజన్ అంటే వర్షాకాలం కాబట్టి మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే విష జ్వరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డెంగ్యూ మలేరియా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకున్నట్టు మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఎలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి అందరికీ ఇది ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి విజ్ఞప్తిగా తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి మేము శానిటేషన్ సిబ్బందితో ఎంత పనులు చేయించాలి ఎక్కడ మోర్లు లాక్ అయినాయి ఎక్కడ అంటే చెత్త జమ అవుతుంది అక్కడ వెంటనే నేను పంపించి మీరు నాకు వచ్చి సమస్య ఇది ఉంది అని చెప్పగానే నేరుగా నేను పంపించేసి ఆ సమస్య అదే రోజు నేను చేయించడం జరుగుతుంది
అట్లాగే మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని దయచేసి మీరు కూడా కొంచెం శుభ్రంగా పాటిస్తే అంతా మంచి జరుగుతుంది. అట్లాగే ఇంకా ఒకటి ఎక్కువ సమస్య వస్తుంది ఏంటంటే కుక్కల గురించి ఎక్కువ వస్తుంది. సో కుక్కల గురించి సమస్య వస్తుంది కానీ మేము కలెక్టర్ గారితో అట్లాగే బ్లూ క్రాస్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది. సో దానికి ఏంటిది ఒకటే ఒక నియంత్రణ ఏంది అని అంటే ఏబీసీ చేయించడం, అంటే స్టెరిలైజేషన్స్ అది కుక్కలకి చేయిస్తే దానికి కుక్కలకి కుటుంబ నియంత్రణ చేయించడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల వాటికి పిల్లలు అంటే జనరేషన్ పెరగడం ఆగిపోతుంది. దాంతోపాటు దానికి కుక్కకి ఏదైతే కోపం ఉంటుందో ఆ కోపాన్ని తగ్గించడం జరుగుతుంది. సో ఆపరేషన్ ద్వారా కుక్కకు వచ్చే కోపం కూడా తగ్గిపోతుంది. సో అట్లాగే మీరు కూడా కొంచెం కుక్కలకి ఇట్లా కుక్కలు రాగానే పరిగెత్తకుండా అక్కడే ఉండి మెల్లిమెల్లిగా నడవండి అంతే తప్ప పిల్లలు కానీ పెద్దవారు కానీ కుక్కని చూడగానే ఫస్ట్ పరిగెడతారు, బండలు పట్టి కొడతారు. అట్లా కొట్టకుండా పరిగెత్తకుండా కొంచెం మీరు స్టేబుల్గా అక్కడే ఉంటే అవి ఏమనవు. కొంచెం దయచేసి ఇది కూడా మీ పిల్లలకి మీరు జాగ్రత్త చెప్పండి. అండ్ అట్లాగే దాంతోపాటు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ జగిత్యాల్లో ఏదైనా కానీ సమస్యలు మనం తీరుస్తాం. కాబట్టి దయచేసి అందరు ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, కుక్కల నుంచి వెళ్ళి పారిపోకండి. అందరూ అక్కడ ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోండి, కొంచెం ఎదుర్కొంటే అవి ఏం అనకుండా ఉంటాయి. దాంతోపాటు మేము చాలా కృషి చేస్తున్నాం దీని గురించి. నేను పై స్థాయిలో అంటే కలెక్టర్ గారితో దీని గురించి చాలా సివియర్గా మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే మనకి ఇప్పుడు కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది జగిత్యాల ప్రజలకి. కాబట్టి నేను కలెక్టర్ గారితో ఈ విషయాన్ని పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. సో వారు కూడా ఒకటే చెప్పారు, మనం ఏబీసీ చేపిద్దాము అండ్ దీని మీద మనం ఖచ్చితంగా ఒకటి చేసి ప్రజలకి ఎలాంటి ఆపద లేకుండా చూసుకుందామని చెప్పారు. ఇక మీరు ఏదైనా నేరుగా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే మేము ఖచ్చితంగా తీర్చడానికి 100% మేము చూస్తాం. థ్యాంక్ యూ.